వీల్లేదు. రండి పోదాం, రండి. ఏమండి ఏమండి, ఏమిటండి ఇదంతా? పెద్దవాడు అలా వెళ్ళిపోయాడు, చిన్నవాడిదిగో ఇప్పుడు ఇలా. అసలు మీకేమైందండి? ఏం జరిగిందా? సమయానికి నేను అక్కడికి వెళ్ళి ఉండకపోతే నీ కోడల ఆ నీచుడి చేతిలో నలిగి నలిగి అనుకుంటాను. అసహ్యంగా ఉంది. ప్లీజ్ ప్లీజ్ డోంట్ ఇరిటేట్ మీ. గోపి, ఏమిటి ఇది? ఇక మిమ్మల్ని ఏమను, ఇక్కడే ఉండండి బాబు. గోపి, జానకి. గోపి, గీత నువ్వన్నా చెప్పమ్మా. వాడు జానకి, గోపి, జానకి. ఆడపిల్ల ఏదో తెలియక తప్పు చేస్తే సరిదిద్దుకోవాలి కానీ బయటికి వెళ్ళగొడతారు. ఏమిటండి అన్యాయం? ఆ సంస్కారంతోనే ఈ వారం రోజులు ఓపిక పెట్టాను. కానీ కానీ మళ్ళీ రాష్ట్రాన్ని ఇంట్లో అడుగు పెట్టండి సార్. వాడు ఇంకా ఏం చేశారని తెలుసా? నా ఉద్యోగానికి అసలు పెట్టాడు. ఏమిటి? అవును జానకి, నేను లంచం పుచ్చుకున్నానని ప్రభుత్వానికి తప్పుడు ఆధారాలు చూపించాను. నన్ను 6 మాసాల ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశాను. నాన్న, వాసు దగ్గర రాలేదా? రాలేదమ్మా. నాకు గుంటూరు ట్రాన్స్ఫర్ అయింది. ఆ విషయం చెప్పి వెళ్దామని వచ్చాను. అంతేనా? అవునమ్మా. మీ నాన్నగారు జానో, వెళ్ళొస్తానమ్మా. ఫోన్ చేసి వెళ్ళాయన. బట్టలు అవి సర్దుకోవాలి. దొరికేది చూస్తూ ఉంటుంది. వెళ్ళొస్తానమ్మా. నేను మీకు అన్ని విధాలా బరువైపోయాను. నీ బరువే లేకపోతే నా బ్రతికే చుక్కని. ఒకరికొకరు సేవ చేసుకోవటంలోనే భార్యాభర్తల అనుబంధం అన్నది. కడుపున పుట్టిన బిడ్డల బాధ్యతలు తెంచుకుపోయినా కట్టుకున్న ఇల్లాలి బాధ్యత తెంచుకోలేదు. జాను, ఇన్నాళ్ళు నువ్వు నాకెంతో సేవ చేశావు. కొన్నాళ్ళైనా నన్ను సేవ చేయి. మనం ఎవరికీ అన్యాయం చేశామని భగవంతుని మనీలా శిక్షిస్తున్నా. అల్లారు ముద్దుగా పెంచిన బిడ్డ